చెప్పుకునే విషయం దేని గురించి అంటే అసలు ఈ సమాజంలో రాజకీయాలు అనేవి పొలిటికల్ సైన్స్ అనేది ఎలా వచ్చింది, హౌ పొలిటికల్ సైన్స్ ఎవాల్వ్డ్, ఏ విధంగా రాజకీయ నీతి శాస్త్రం రాజనీతిజ్ఞ శాస్త్రం అనేది ఈ భూమి మీదకి వచ్చింది అనే విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయం గురించి మనకి కంటెంట్ యూట్యూబ్లో కానీ వేరే చోట్ల కానీ కొద్దిగా తక్కువగానే దొరుకుతుంది. నేను దీని గురించి కాస్త రీసెర్చ్ చేశాను. మనిషి చాలా ఏళ్ళుగా అడవిలో బతికేవాడు. అడవిలో బతికేటప్పుడు 100 మంది 150 మంది అలా ఒక గుంపుగా ఒక ఒక గ్రూప్గా ఉండి వాళ్ళకి ఒక లీడర్ ఉండి వాడు ముందు తీసుకెళ్ళేవాడు. అక్కడికి వెళ్తే మనకి మాంసం దొరుకుద్దను, ఇక్కడికి వెళ్తే మనకి దుంపలు దొరుకుతాయను, అక్కడికి వెళ్తే మనకి మొక్కజొన్న పొత్తులు దొరుకుతాయను, అలాగ ముందుకు తీసుకెళ్ళేవాడు. అయితే తర్వాత ఏమైందంటే పరిణామక్రమం మారింది. ఏమైందంటే మనిషి తనకు తానే మొక్కలు సృష్టించడం నేర్చుకున్నాడు, తనకు తానే జంతువులను పెంచడం నేర్చుకున్నాడు, తనకు తానే చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఆ చాలా విషయాలు నేర్చుకోవడం వల్ల ఈ పరిణామక్రమంలో నాయకత్వ లక్షణాలు నాయకత్వ గుణాలు కూడా మారిపోయినాయి. అప్పటి వరకు 150 మంది ఇలా ఒక చిన్న గ్రూప్గానే ఉండేది సొసైటీ. అంతకుమించి పెద్ద పెద్ద గ్రూపులు అనేవి లేవు. ఎందుకంటే అంత పాపులేషన్ కూడా అప్పుడు లేదు. పాపులేషన్ కూడా వెరీ లెస్. ఇంత 800 కోట్ల మంది జనాభాలు కూడా లేరు, అది కూడా తక్కువే. కాబట్టి 100-150 మంది గ్రూపుతోనే ఉండేవారు. కానీ తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే మనిషికి తనకు తానే చెట్లు నరికేసి తనకు తానే పంట వేయడం నేర్చుకున్నాడు, తనకు తానే ఆవులను గేదెల్ని కట్టేసి పాలు పితుకుతూ నేర్చుకున్నాడు, తనకు తానే జంతువుల్ని ఇవన్నిటిని మచ్చిక చేసుకోవడం, గుర్రాలతో గుర్ర స్వారీలు చేయడం, కుక్కలు పెంచుకోవడం ఇవన్నీ నేర్చుకున్నాడు. ఇవన్నీ నేర్చుకొని ఒక చిన్న ఏరియాని ఒక పల్లెటూరుగా ఒక సిటీగా మార్చడం నేర్చుకున్నాడు. చిన్న చిన్న టౌన్లు అనేవి అప్పుడే వచ్చినాయి. అప్పుడప్పుడే రావడంతో 100-150 గ్రూప్స్ ఉన్న కమ్యూనిటీ కాస్త పెద్ద పెద్ద గ్రూప్స్ 1,00,000 మంది 1,000 మంది 10,000 మంది ఇలాగా పెద్ద పెద్ద గ్రూప్స్ అయిపోయినాయి. వాళ్ళందరూ అప్పుడు ఏంటంటే ఇదివరకు మనిషి తన ఆహారం కోసం తన విహారం కోసం రోజు చెట్టు ఎక్కేవాడు, దిగేవాడు, నడుచుకుంటూ వెళ్ళేవాడు, మొత్తం భూఖండాన్నంతా తిరిగేసేవాడు. కానీ ఎప్పుడైతే తనకు తానుగా మొక్కలు చెట్లు పండించడం నేర్చుకున్నాడు, జంతువుల్ని మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నాడు, అప్పుడే ఒక్క చోటే ఉండిపోవడం మొదలుపెట్టాడు. అంటే ఒక పల్లెటూరులో ఒక సొసైటీగా ఒక టౌను ఇలాగా ఒక కమ్యూనిటీగా ఏర్పడడం మొదలుపెట్టాడు. అలా చేయడం వల్ల ఏమైందంటే మొత్తం నాయకత్వ లక్షణాలు అనేవి మారిపోయాయి. ఏమైంది, ఒక ఊరికి నాయకుడు కావాల్సి వచ్చింది, అలాగే ఒక టౌన్కి నాయకుడు కావాల్సి వచ్చింది, ఒక స్టేట్కి ఒక రాష్ట్రానికి నాయకుడు కావాల్సి వచ్చింది. ఇది ఇంతకుముందు లేదు. అప్పుడు ఏమైంది, రాజరికాలు వచ్చినాయి. రాజులు ఎవడికైతే అంగబలం అద్దబలం ఉందో వాడే రాజ్యాన్ని ఏలేవాడు, వాడే మన జనాన్ని ముందు తీసుకెళ్ళేవాడు, యుద్ధాలు చేసేవాడు, గెలిచినోడికి రాజ్యం వచ్చేది, ఓడిపోయినోడికి స్వర్గం ప్రాప్తించింది అనుకొని పాలాన్ని చెత్తగించడమో పారిపోవడమో మరణించడమో జరిగేది. కానీ తర్వాత ఎవల్యూషన్ జరగడం మొదలైంది. ప్లాటో అరిస్టాటిల్ అని వీళ్ళందరూ గొప్ప తత్వవేత్తలు వచ్చారు, ఫిలాసఫీస్ చెప్పారు. మనిషి ఇలా బతికితే ఇంకా బాగుంటుంది, మనిషి ఇలా చేస్తే ఇంకా మెరుగైన బ్రతుకు లభిస్తుంది అని బోధించడం ద్వారా జనంలో ఉత్తేజం కలిగి ఆ ఏథెన్స్లో గ్రీకులో రాజులే ప్రజల నుంచి కూడా కొంతమందిని ఎన్నుకునేలాగా చట్టసభలు చేసడం మొదలుపెట్టారు. అలా బ్రిటన్లో వచ్చింది, అలా కొన్ని దేశాల్లో వచ్చింది. అలా తర్వాత అలెగ్జాండర్ వీళ్ళందరూ రాజ్యాలు ఏలడం ఇవన్నీ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే ప్రపంచంలో అన్నిటికన్నా పురాతన మతంలో ఒక మతం హిందూ మతం, ఆ తర్వాత క్రైస్తవ మతం ఉంది, ఆ తర్వాత ముస్లిం మతం వచ్చింది. మహమ్మద్ ప్రవక్త అనేవాడు క్రైస్తవుల నుంచి విడిపోయి ముస్లిం మతం పెట్టుకున్నాడు. ఆ విధంగా ప్రజల్లోనే ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడం కూడా వచ్చాయి. అవన్నీ వచ్చి కొట్టుకోవడం, నరుక్కోవడం, యుద్ధాలు చేసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగాక
తర్వాత మన భారతదేశానికి వస్తే 8,000 10,000 వరకు మన దేశాన్ని హిందూ ప్రభులే పరిపాలించారు. కానీ తర్వాత మా అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇలాగా అనేక ముస్లిం ప్రభువులు వచ్చి దేశాన్ని పరిపాలించారు. కానీ అన్నిటికన్నా విషయం ఏంటంటే మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం అనేది ఎందుకు జరిగింది? ఆస్ట్రియా దేశం ఒక యువరాజు విహారయాత్రలకు వెళ్తే అతను హత్య చేస్తే దానికి ప్రతిఫలంగా జర్మనీ వాళ్ళు యుద్ధాన్ని డిక్లేర్ చేస్తే అలా మొదటి ప్రపంచ యుద్ధం అనేది వచ్చింది. అది జరిగి ఎంతోమంది చచ్చిపోయారు. ఆ తర్వాత అంతకుముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది జరిగి యంత్రం కనిపెట్టడం జరిగింది. ఇలా అనేక పరిణామక్రమాలు జరిగాక ప్రజాస్వామ్యానికి పురుడు బాగా పోసుకుంది. ఈ జర్మనీ మొత్తాన్ని పరిపాలించే రాజుని తీసేసి డెమోక్రసీ పెట్టారు. అలాగే భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఇండియాలో కూడా డెమోక్రసీ పెట్టారు. అలాగే నాయకత్వం అనేది జనం ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అని ఏదైతే అబ్రహం లింకన్ చెప్పాడో ఆ విధంగా ప్రజాస్వామ్యానికి ప్రజలే నాయకులు అయిపోయారు. ప్రజలు ఎవరు ఓటేస్తే వాళ్ళే నాయకులు. ప్రజలు ఓటేసిన వాడు నాయకుడు, వేయనోడు జీరో. ఈ విధంగా మారిపోయింది. ఇది ఒక విధంగా మంచిదో ఒక విధంగా చెడ్డ అనేది మనం ఏది నిర్ణయం తీసుకోలేము. ఎందుకంటే ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఏంటంటే నాయకులు వాళ్ళు చెప్పినోడే ప్రభువు అవుతాడు. కానీ చెడు ఏంటంటే ప్రజలు సరైన నిర్ణయం తీసుకోగలరా? ప్రజలు సరైన డబ్బుకి, మందుకి, వీటికి లొంగిపోకుండా సరైన నిర్ణయం తీసుకొని సరైన పరిపాలకుని ఎంచుకోగలరా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే. కాబట్టి ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. ఎప్పుడైతే మన దేశానికి స్వతంత్రం వచ్చిందో అప్పుడు నుంచి మనకి డెమోక్రసీ అనేది ఉంది. ప్రజలే ఎన్నుకోవాలి అని చెప్పి ఏదైతే పాకిస్తాన్ అనే దేశాన్ని విడదీసి ఈ ముస్లిం ప్రజలు ఎదుగుగా ఉన్నారని చెప్పి వాళ్ళకి ఇచ్చేశారో అప్పటి నుంచి భారతదేశానికి డెమోక్రసీ పెద్దగా భంగం కలగలేదు, బాగానే జరిగింది. ఎవరో అనుకున్న ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులే వచ్చారు. ఎన్నో అనుమానాలు వచ్చినాయి. కొన్నిసార్లు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని, కొన్నిసార్లు బ్యాలెట్ పేపర్లు హైజాక్ చేశారని, ఇవన్నీ వచ్చిన మన చైనా దేశం మనకన్నా ఎక్కువ జనాభా కలిగిన దేశం. కానీ వాళ్ళకి డెమోక్రసీ అనేది లేదు. వాళ్ళకి ఏంటంటే సింగిల్ పార్టీ గవర్నమెంట్, సింగిల్ పార్టీలోనే నువ్వు నాయకత్వ లక్షణాలు ఉంటే నేను నాయకుడిని చేస్తాం, లేదంటే లేదు. అంతే తప్ప డెమోక్రసీ అనేది లేదు. అది ఓ రకంగా మంచిది, ఓ రకంగా చెడ్డది. ప్రతి దానికి ప్రోసు కాన్స్ ఉంటాయి. డెమోక్రసీకి ప్రోసు కాన్స్ ఉంటాయి. అలాగే ఫ్యూదర్ డిక్టేటర్షిప్కి ప్రోసు కాన్స్ ఉంటాయి. అలాగే సింగిల్ పార్టీ గవర్నమెంట్కి ప్రోసు కాన్స్ ఉంటాయి. కాబట్టి మన నాయకత్వం అనేది మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం, ఒక 150 మందితో మొదలుపోయిన చిన్న గుంపు నుంచి ఇప్పుడు లక్షలు, కోట్లు, 100 కోట్లు జనాభా కలిగిన దేశాలకు నాయకుడు అయ్యే వరకు పరిణామక్రమం ఏ విధంగా జరిగిందనే విషయం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియో ఇంతటితో సమాప్తం.